ఘాటి మూవీ చూశాను భయ్యా. ఈ సినిమా నాకెలా అనిపించింది, ఈ సినిమా రివ్యూ ఏంటి అని చెప్పే కన్నా ముందు మీకో డిస్క్లైమర్. మీరు వీలైతే మాత్రం ఈ సినిమాని స్కిప్ చేసేస్తే బెటర్. నువ్వేంట్రా బొక్క చెప్పేది అని అనుకుంటే మీ రిస్క్ మీరు తీసుకోండి. నాకైతే సినిమా నచ్చలేదు భయ్యా. ఎందుకు నచ్చలేదంటే చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది సినిమా. ఒరిస్సా బార్డర్ లో కొన్ని ఘాట్స్ కి సంబంధించి కొంతమంది ఘాటీలు ఉంటారు. ఇక ఈ కూలీలను వాడుకుంటూ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలు వీళ్ళపై ఎలా దౌర్జన్యాన్ని చూపిస్తున్నాయి, పోలీసుల సైడ్ నుంచి వీళ్ళ బతుకులకి ఎలాంటి థ్రెట్స్ ఉంటాయి, ఫైనల్ గా వీళ్ళ బతుకులు మారాలంటే వీళ్ళు ఏం చెయ్యాలి, పెద్దగా ఏదో చేసేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఘాటి పనికి వెళ్ళకపోతే చాలు. ఈ ముక్కని 2.5 గంటల పాటు చెబుతూనే ఉంటారు. అదే ఘాటి సినిమా. కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. ఈయన కథలు చాలా బాగుంటాయి. నిజం చెప్పాలంటే చాలా మంది జీవితాల్లో మనం చూడని కోణాల్ని ఈయన చూపిస్తూ ఉంటారు. గమ్యం, వేదం లాంటి సినిమాలు చూసినప్పుడు ఈయనంటే ఒక ఇంప్రెషన్ పడింది. కృష్ణం వందే జగద్గురుం తర్వాత అది కొద్దిగా డ్రాప్ అయ్యి ఇప్పుడు మొత్తానికి అర్ధపాతాళానికి వెళ్ళిపోయింది ఈ ఘాటి వల్ల. నిజానికి ఘాటి సినిమా కోసం ఆయన అనుకున్న ఉద్దేశం చాలా మంచిదే అయి ఉండొచ్చు. కానీ అది ఎంతవరకు ఆడియన్స్ కి రీచ్ అయ్యేలాగా చెప్తున్నాం అనేది ఒక్కసారి కూడా ఈయన ఆలోచించినట్టుగా నాకు అనిపించలేదు.